అందరికీ శుభోదయం. ప్రీవియస్ సెషన్లో మనం చెరువు పాఠ్యాంశం గురించి, చెరువు యొక్క మనోగతం గురించి మనం తెలుసుకున్నాం కదమ్మా. ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠ్యాంశం పేరు చీమల బారు. 9వ పాఠ్యాంశమైన చీమల బారు. బారు అంటే వరుస. అలాగే ఇక్కడ మనకి పేజ్ నెంబర్ 84 ఓపెన్ చేయడం. అందరూ కూడా పేజ్ నెంబర్ 84 తీసారా? అందరూ కూడా ఇక్కడ మనకి ఒక చిత్రాన్ని ఇవ్వడం జరిగింది. చూసారా అందరూ? చిత్రంలో చక్కగా అందరూ కూడా క్యూ పద్ధతి పాటించి బస్సు ఎక్కుతున్నారు కదా. అలాగే ప్రతి ప్రాణికి కూడా, సృష్టిలో ప్రతి ప్రాణికి కూడా క్రమశిక్షణ అనేది అవసరం. ఈ క్రమశిక్షణ లేకపోతే జీవితం ఏమవుతుంది? అగమ్యగోచరం అయిపోతుంది కదా. అలాగే ఇక్కడ మనకి దీనికి సంబంధించిన ప్రశ్న జవాబులు కూడా ఇవ్వడం జరిగింది. బొమ్మలో ఏం జరుగుతుంది? చక్కగా అందరూ క్యూ పద్ధతి పాటించి బస్సు ఎక్కుతూ ఉన్నారు కదా. అలాగే మన చుట్టూ నివసిస్తున్న ఏ ప్రాణులు ఇలాంటి క్రమశిక్షణ కలిగి ఉంటాయి. ప్రతి ప్రాణి నుంచి కూడా, సృష్టిలో ప్రతి ప్రాణి గురించి కూడా మనం దాన్ని చూసి మనం ఏదో ఒకటి నేర్చుకోవచ్చు అన్నమాట. ముఖ్యంగా తీసుకుంటే చీమలు. ఇక్కడ మనకి చీమల బారు. బారు అంటే వరుస అని అర్థం. ఎప్పుడైనా మీరు చీమల్ని గమనించారా? చాలా చిన్న ప్రాణి కదా, కానీ అవి ఎప్పుడు కూడా సోమరితనంగా ఒక చోట ఉన్నట్టు ఎప్పుడైనా కనిపించాయా మీకు? కాదు కదా. అలాగే ఎప్పుడు కూడా చీమల్ని మనం అబ్జర్వ్ చేస్తే ఎప్పుడు 1 by 1 క్యూ పద్ధతి పాటిస్తూ వెళ్తూ ఉంటాయి. ఒకదాని వెనుక ఒకటి చక్కగా వెళ్తూ ఉంటాయి కదా. అబ్జర్వ్ చేశారా మీరు? చీమలు. ఆ చీమల గురించి మనం వాటిని చూసి మనం క్రమశిక్షణ ఎలా నేర్చుకోవాలి అనేది ఈ పాఠ్యాంశాన్ని మనం చూసి తెలుసుకున్నాం. అలాగే ఇది మన చుట్టూ ఉన్న ప్రాణం చూసి క్రమశిక్షణ, నిరంతరం శ్రమించడం వంటి గుణాలు నేర్చుకోవాలని తెలియచెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఈ పాఠ్యభాగం గేయ కవిత అనే సాహిత్య ప్రక్రియకు చెందినది. గేయ కవిత అనే సాహిత్య ప్రక్రియకు చెందినది. గానం చేయడానికి అనుకూలంగా ఉండే కవితను గేయ కవిత అని అంటారు. ఈ పాఠం పొట్లపల్లి రామారావు గారు రచించడం జరిగిందనమాట. ఆయన రచించిన ఆత్మవేదన కవితా సంపుటి నుండి తీసుకోబడింది. అలాగే కవి పరిచయం. పొట్లపల్లి రామారావు గారు వరంగల్ జిల్లా. పొట్లపల్లి రామారావు గారు వరంగల్ జిల్లా ధర్మసాగరం మండలం తాటికాయల గ్రామంలో జన్మించారు. ఎక్కడ జన్మించారమ్మా ఆయన? వరంగల్ జిల్లాలోని వరంగల్ జిల్లా ధర్మసాగరం మండలం తాటికాయల గ్రామంలో జన్మించారు. ఈయన ఆత్మవేదన, మెరుపులు, చుక్కలు మొదలైన కవితా సంపుటాలు, అలాగే మహత్కాంక్ష, జీవితం, పగ మొన్నగు రచనలు ఈయన చేశారు. ఈయన రచించిన జైలు కథల సంపుటి బాగా ప్రసిద్ధి చెందింది. అలాగే ఈయన రచన వాడుక భాషలో సరళమైన శబ్దాలతోటి, సుందరమైన శైలితోటి ఉంటుంది. ఈయన రచనా శైలి ఎలా ఉంటుంది? చాలా సరళమైన శబ్దాలతోటి వాడుక భాషలో ఉంటుంది, కాబట్టి అందరికీ అర్థమవుతుంది. అలాగే సృష్టిలోని ప్రాణులు, ప్రతి ప్రాణి కూడా విలక్షణమైన నైపుణ్యాన్ని కలిగి ఉంటాయి కదా. కొన్ని వేగంగా పరిగెడుతూ ఉంటాయి. వేగంగా పరిగెట్టడంలో ఏది? చిరుతపులి, అలాగే జింక కదా. గమనించారా? జింక, చిరుతపులి ఆ రెండు కూడా చాలా వేగంగా పరిగెడతాయి. అలాగే ఆస్ట్రిచ్. వీటిని చూసి మనం ఏం నేర్చుకోవాలి? అలా వేగంగా పరిగెట్టాలి అనే ఆలోచన మనలో కలుగుతుంది. అలాగే కొన్ని ఆకాశంలో ఎగురుతాయి, చక్కగా ఎగురుతాయి వరుస కట్టి. అలాగే కొన్ని పాడుతాయి, కొన్ని అందంగా. చూడండి, కోయిల్ తీసుకుంటే కోయిల్ కంటే మనం మధురంగా పాడగలమా అని చెప్పేసి దానికి మనకి పోటీ పెట్టుకుంటూ ఉంటాం. ఎప్పుడైనా కోయిల్ ఎక్కడైనా కూస్తుంది అనుకోండి, ఏం చేస్తూ ఉంటాం మనం? దానికి ధీటుగా మనం కూడా అంటాం కదా. అది కూడా మళ్ళీ రివర్స్లో మళ్ళీ ఇంకా పోటీగా అరుస్తూ ఉంటుంది.
పాడుతూ ఉంటుంది కదా. కోకిల కోకిలంత అందంగా మనం కూడా పాడాలి అనుకుంటాం కదా. అలాగే కొన్ని నాట్యం చేస్తాయి. నాట్యం చేసేవి ముఖ్యంగా చెప్పాలంటే నెమలి. చక్కగా నెమలి నాట్యం చూసి మనం కూడా నాట్యం చేయాలి అనిపిస్తుంది, అంత బాగా నాట్యం చేస్తుంది. వీటన్నిటికీ ఎవరైనా నేర్పించారా? వీటన్నిటికీ ఎవరైనా గురువు గారు ఉన్నారా నేర్పించడానికి? నెమలికి నాట్యం, అలాగే కోయిలకి పాడటం, చిరుతకిను అదేంటి ఆస్ట్రిచ్కి, జింకకి పరిగెట్టడం, వీళ్ళందరికీ వెనకాల ఎవరైనా సపోర్ట్గా గురువులు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు కదా. కాబట్టి వాటిని చూసి మనం నేర్చుకోవాలి కదా. అలాగే కొన్ని నివాసాలు ఏర్పరచుకుంటూ ఉంటాయి. చాలా పిట్టలు గమనించారా? అసలు ఎంత చాతుర్యంగా పిట్ట గూడు ఎంత అందంగా కట్టుకుంటూ ఉంటాయంటే రకరకాల మెటీరియల్ యూజ్ చేస్తూ ఉంటాయి చక్కగానే. కొన్ని అబ్బాయి ఈ గూడు ఎలా కట్టింది అబ్బాయి ఈ పిట్ట అనిపిస్తూ ఉంటుంది. కొన్ని ఏమో వడ్రంగి పిట్టలు అంటారు. అదైతే చక్కగాను చెట్టుని తన ముక్కుతోటి పొడిచి దానికి అనుకూలంగా గూడు నిర్మించుకుంటూ ఉంటుంది కదా. అన్ని ప్రాణులు కూడా ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క నైపుణ్యం ఉంది కదా. అలాగే ఆహారం సేకరించడంలో ప్రత్యేకతను సంతరించుకుంటాయి. ఆహారం సేకరించడంలో చీమలు చక్కగా పొదుపు చేస్తాయి. అలాగే ఏ ప్రాణి కూడా సోమరితనంగా ఉండదు. ఎప్పుడైనా మనం గమనించాం, ఏ ప్రాణి కూడా సోమరితనంగా ఉన్నట్టు ఎప్పుడు కూడా చూసామా మనం ఎప్పుడైనా? లేదు. అలాగే నిశ్చితంగా పరిశీలిస్తే మనిషి వాటి నుండి నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఆ ప్రాణం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. అలాగే చిన్న ప్రాణులైన చీమలు ఇప్పుడు మనం చెప్పుకోబోయే పాఠ్యాంశం చీమల బాధ. ఆ చీమల నుంచి మనం చక్కగా చాలా చిన్న ప్రాణి కదా, ఆ చిన్న ప్రాణి నుంచి మనం ఎన్నో నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయన్నమాట. అవి ఎంత కష్టపడతాయి, ఎంత పొదుపు చేస్తాయి, ఎంత క్రమశిక్షణతో మెలుగుతాయి తెలుసుకోవడానికి ఈ పాఠం మనకి చదివి తెలుసుకుందాం. ఓకే, అర్థమైంది కదమ్మా. అలాగే పేజ్ నెంబర్ 86 ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 86 చూసారా? ఓకే. ఓహో మీరెక్కడికి ఓ చిన్న చీమలారా. చక్కటి చిన్న పదాలతోటి, అందమైన సరళమైన పదాలతోటి మనకి పొట్లపల్లి రామారావు గారు ఈ గేయాన్ని రాయడం జరిగిందనమాట. అలాగే ఒకసారి మనం చూద్దామా మరి. ఓహో మీరెక్కడికి ఓ చిన్న చీమలారా, ఏ సీమకు మీరేగిదా ఈ తీరున బారు కట్టి. ఓహో మీరెక్కడికి ఓ చిన్న చీమలారా, ఏ సీమకు మీరేగిదా ఈ తీరున బారు కట్టి. ఓహో అంటే అది ఆశ్చర్యార్థకం కదా. ఓహో మీరు ఎక్కడికి చిన్న చీమలారా ఎక్కడికి వెళ్తున్నారు? ఏ సీమకు మీరే. సీమ అంటే ప్రదేశం అని అర్థం. సీమ అంటే ప్రదేశము. ఏ ప్రదేశానికి వెళ్తున్నారు? ఏ ఊరికి వెళ్తున్నారు మీరు? ఈ తీరున బారు కట్టి, చక్కగా ఈ రకంగా బారు కట్టి ఎక్కడికి వెళ్తున్నారు? బారు కట్టి అంటే వరుస కట్టి. చక్కగా ఎప్పుడైనా మీరు గమనించారు కదమ్మా, ఏంటి చీమలు చక్కగా ఒకదాని వెనకాల ఒకటి లైన్గా వెళుతూ ఉంటాయి. క్రమ పద్ధతి పాటిస్తూ, క్యూ పద్ధతి పాటిస్తూ వెళుతూ ఉంటాయి కదా. అలాగే వాటి నోట్లో చిన్న బియ్యం గింజో ఏదో ఒక పలుకు కనిపిస్తూ ఉంటుంది. అవునా? సోమరితనంగా ఒక చోట ఉండవు. అవి ఎందుకంత బిజీగా తిరుగుతూ ఉన్నాయి? అలాగే ఎక్కడికి ఈ సమూహం ఎక్కడికి? కయ్యానిగా వియ్యానిగా. అయ్యారే మీరేగుట. కయ్యానిగా వియ్యానిగా. ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి ఒకసారి చెప్పండి మీరు. ఈ సమూహం ఎక్కడికి? సమూహము అంటే గుంపు అని అర్థం అనమాట. ఈ చీమలన్నీ కలిసి ఒక చోట చక్కగా 1 by 1 ఒకదాని తర్వాత ఒకటి చక్కగా క్రమశిక్షణతోటి, అలాగే ఐకమత్యంతో ఒకదాని వెనకాల ఒకటి వెళ్తూ ఉన్నాయి. కయ్యానిక వియ్యానిక. కయ్యానికి వెళ్తున్నారా? కయ్యము అంటే గొడవ, కొట్లాటికి వెళ్తున్నారా ఎక్కడికైనా మీరు? లేకపోతే బియ్యానికి వెళ్తున్నారా? బియ్యము అంటే పెళ్ళి. కయ్యము బియ్యం. కయ్యము అంటే గొడవ, బియ్యము అంటే పెళ్ళికి వెళ్తున్నారు. చక్కగా బారు కట్టి క్రమశిక్షణతో వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు?
కొట్లాటికి వెళ్తున్నారా? ఎక్కడికైనా ఎవరి మీదకైనా గొడవకి వెళ్తున్నారా? లేకపోతే ఎక్కడైనా పెళ్ళి ఉందా ఇంటి పెళ్ళికి వెళ్తున్నారా? అయ్యారే మీరేగుట, అయ్యారే అనేది కూడా ఆశ్చర్యార్థకాన్ని తెలియజేస్తుంది కదా. మీరేగుట, మీరు ప్లస్ ఏగుట, మీరేగుట. ఎక్కడికి మీరు వెళ్ళటం? ఒకరి వెనుక ఒకరు మిగిల ఓరిమితో పోయేదరు. ఒకరి వెనుక ఒకరు మిగిల ఓరిమితో పోయేదరు. ఎవరోయి మేము నడిపెడి ఇంగితజ్ఞులు ఇంతగనులు. ఒకరి వెనుక ఒకరు చక్కగా ఒకరి తర్వాత ఒకరు మిగిల ఓరిమితో. ఓరిమి అంటే ఓర్పు, ఓపిక. ఓపికతోటి ఎప్పుడైనా మనం చూడండి, ఎవరైనా ఎక్కడైనా చూడండి. ఎందుకు? మన అసెంబ్లీనే తీసుకున్నాం. చక్కగా పాఠశాల ప్రారంభం అవ్వగానే మార్నింగ్ ప్రేయర్ ఉంటుంది కదా మనకి, అవునా? మార్నింగ్ ప్రేయర్లో మీకు వెనకాల పీటీ టీచర్, పీటీ సార్, అలాగే మేము, అలాగే మళ్ళీ లీడర్స్ ఒకరి తర్వాత ఒకళ్ళు నిలబడండి అమ్మా అని చెప్పేసి అనౌన్స్ చేస్తూ ఉంటాం కదా. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ నిలబడతారు, కానీ పక్క వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు, ఎటో నిలబడుతూ ఉంటారు. వెనకాల మళ్ళీ పీటీ సారో పీటీ టీచరో వచ్చి అలాగే మేము వచ్చి చెప్తూ ఉంటే అప్పుడు లైన్లో నిలబడతారు. దానికి ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ పడుతుంది. మీరు లైన్లో నిలబడడానికి ఒక 15 మినిట్స్, ప్రేయర్ స్టార్ట్ అవ్వకముందు 15 మినిట్స్ టైం పడుతుంది కదా. మీకు వెనకాల ఉండి చెప్తుంటే కూడా లైన్లో నిలబడడానికి మీకు ఇబ్బందిగా ఉంటుంది. మరి చీమలకి ఎవరు చెప్తున్నారు? ఎవరైనా లీడర్ ఉన్నారా వెనకాల? చీమల వెనకాల క్యూ పద్ధతిలో వెళ్ళండి అని చెప్పేసి ఎవరైనా బెత్తం పట్టుకుని కొడుతూ ఉన్నారా వాటిని? లేదే. అయినా సరే క్యూ పద్ధతి పాటిస్తూ అంత ఓర్పుగా ఒకదాని వెనుక ఇప్పుడు తోసుకోకుండా జాగ్రత్తగా ఎలా వెళ్తున్నాయి? ఎవరైనా చెప్తున్నారా? దానికి క్రమశిక్షణ, వాటికి పుట్టుకతోనే క్రమశిక్షణ అనేది ఉందన్నమాట. ఎవరోయి మేము నడిపెడి ఇంగితజ్ఞులు ఇంతగనులు. ఇంగితజ్ఞులు అంటే తెలివిగలవారు, అలాగే ఘనులు అంటే గొప్పవారు. ఇంగితజ్ఞులు అంటే తెలివిగలవారు, ఘనులు అంటే గొప్పవారు. ఒకరి వెనుక ఒకరు మిగిల ఓరిమితో పోయేదరు. ఎవరోయి మేము నడిపెడి ఇంగితజ్ఞులు ఇంతగనులు. ఒకరి వెనకాల ఒకరు చక్కగా ఓర్పుతో వెళుతూ ఉంటారు, ఓపికగా. మిమ్మల్ని ఎవరు నడిపిస్తున్నారు? అంత తెలివిగలవారు ఎవరున్నారు మీ వెనకాల? అంత గొప్పవారు ఎవరున్నారు? ఎవరో ఒక నేత లేక ఇంత కట్టుదిట్టంగా మనుషులమే నడవలేము. మరి మీకు ఒక చిత్రము. ఎవరో ఒక నేత లేక, నేత అంటే నాయకుడు, ఎవరైనా వెనకాల నాయకుడు ఉంటే తప్ప ఇంత కట్టుదిట్టముగా అంటే ఇంత వరుస క్రమంలో మనుషులం మేమే నడవలేము. ఎవరో వెనకాల ఒకరు చెప్తూ ఉండాలి, వెనకాల లైన్లో నడవండి, లైన్లో ఉండండి, లైన్ అని చెప్పు. మీరు ఎక్కడికైనా వెళ్తున్నా కూడా మీరు పక్కన టీచర్స్ ఉండాలి, లైన్ అంటూ ఉండాలి. ఫామ్ ఏ లైన్ అంటూ ఉండాలి కదా. అప్పుడు మీరు లైన్లో నిలబడతారు. అరే వెనకాల ఒక నాయకుడు ఉంటే తప్ప మనుషులమైన మేమే నడవలేము. మీరెలా నడుస్తున్నారు? అంత క్రమ పద్ధతిలో అంత వరుస కట్టి మరి మీ పోకడ చాలా చిత్రంగా ఉంది. అంటే మీరు వెళ్ళే విధానం, మీరు పోయే విధానం చాలా చిత్రంగా ఉంది. చిత్రము అంటే ఆశ్చర్యకరంగా ఉంది, మాకు ఆశ్చర్యాన్ని కలుగజేస్తున్నది. మీరంత క్రమశిక్షణతో ఓర్పుతో వెళ్తుంటే మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. పనిపాటలు లేక ప్రాలుమారి తిరగరహో. పనిపాటలు లేక మీరు ప్రాలుమాలి అంటే సోమరితనం అనమాట. బద్దకించి మీరు తిరగరహో. ఎక్కడికి ధాన్యము? ఎవరిళ్లకు ఈ ఎగుమతి? చక్కగా పనిపాటలు లేకుండా మీరు సోమరితనంతో ఎక్కడ కూడా తిరగరు. చక్కగా లైన్ పాటిస్తూ అలాగే ధాన్యాన్ని సమకూర్చుకుంటూ ఉన్నారనమాట. ధాన్యం ఏంటి? బియ్యం గింజలు, వడ్ల గింజలు, అలాగే ఇంకా ఎప్పుడైనా చూసారా మన ఇంట్లో కూడా చీముకునే చక్క ఏముంటుంది? పంచదార పలుకు, లేకపోతే బియ్యం గింజో చక్క ఎప్పుడు మోసుకెళ్తూనే ఉంటుంది. కష్టజీవి అనమాట, కష్టపడుతూనే ఉంటాయి ఆ చీమలు ఎప్పుడు కూడా. ఎప్పుడైనా ఖాళీగా ఉండడం చూసారా మీరు? ఏదో బిజీగా తిరుగుతూ ఉంటాయి, ఒకదాని వెనకాల ఒకటి తిరుగుతూ ఉంటాయి.
కాబట్టి మీరు ఎక్కడా కూడా పని పాటలు లేకుండా మీరు ప్రాలుమాలి బద్దకించి తిరగరహో. ఎక్కడికి ఈ ధాన్యము? ఈ ధాన్యాన్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? ఎవరిళ్ళకి ఎగుమతి చేస్తున్నారు? ఎవరిళ్ళకి ఎగుమతి చేస్తున్నారు అని చెప్పేసి మనకి మొదటి భాగంలో ఉందన్నమాట. మళ్ళీ ఒకసారి నేను చదువుతాను, మీరు కూడా నాతో పాటు చదవండి. ఓహో మీరెక్కడికి ఓ చిన్న చీమలారా, ఏ సీమకు మీరే గెదరి తీరున బారు కట్టి, ఎక్కడికి ఎక్కడికి ఈ సమూహం ఎక్కడికి, కయ్యానిక వియ్యానిక అయ్యారే మీరేగుట, ఒకరి వెనుక ఒకరు మిగుల ఓరిమితో పోయెదరు, ఎవరో ఈ మిము నడిపెడి ఇంగితజ్ఞులింత ఘనులు, ఎవరో ఒక నేత లేక ఇంత కట్టు దిట్టముగా, మనుషులమే నడవలేము మరి మీకోకడ చిత్రము, పని పాటలు లేక మీరు పాలు మ్రాలి తిరగరహో, ఎక్కడికి ఈ ధాన్యము ఎవరిళ్లకు ఈ ఎగుమతి. ధన్యమా. ఒకసారి నేను చదువుతాను, నాతో పాటు మీరు కూడా చదవండి. ఓహో మీరెక్కడికి ఓ చిన్న చీమలారా, ఏ సీమకు మీరే గెదరి తీరున బారు కట్టి, ఎక్కడికి ఎక్కడికి ఈ సమూహం ఎక్కడికి, కయ్యానిక వియ్యానిక అయ్యారే మీరేగుట, ఒకరి వెనుక ఒకరి మిగిల ఓరిమితో పోయెదరు, ఎవరో ఈ మిము నడిపడి ఇంగితజ్ఞులు ఇంత ఘనులు, ఎవరో ఒక నేత లేక ఇంత కట్టుదిట్టముగా మనుషులమే నడవలేము మరి మీకు ఒకడ చిత్రము, పని పాటలు లేక మీరు ప్రాలుమాలి తిరగరహో, ఎక్కడికి ఈ ధాన్యము ఎవరి ఇళ్లకు ఈ ఎగుమతి. చూడండి, చీమలు అనవసరంగా తిరగు అనడంలో కవి ఉద్దేశం ఏమై ఉంటుంది? ఇక్కడ మనకి చీమలు అనవసరంగా తిరగు అంటే దాని అర్థం ఏంటి? మనుషులు అనవసరంగా సోమరితనంతో పని పాట లేకుండా తిరుగుతారు అనే కదా అర్థం. కాబట్టి మనుషులు చీమలను చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది అని కవి యొక్క ఉద్దేశం అన్నమాట. అలాగే మనిషి కలిసిమెలిసి ఉండకపోవడానికి కారణం ఏమై ఉండొచ్చు? రెండో క్వశ్చన్, మనిషి అందరితో కలిసిమెలిసి ఉండకపోవడానికి కారణం ఏమై ఉంటుంది? ఎందుకంటే మనిషికి ఒక రకమైన స్వార్థపూరితమైన ఆలోచనలు ఎక్కువ. ఎవరైనా బాగుపడుతూ ఉంటే ఓర్చుకోలేడు, ఎవరైనా అభివృద్ధిలోకి వస్తూ ఉంటే తట్టుకోలేని మనస్తత్వం మనిషిలో ఉంటుంది. కాబట్టి మనిషి ఎప్పుడు కూడా ఎవరితో ఐకమత్యంగా ఉండలేడన్నమాట. అలాగే ఎవరో ఒక నేత లేకుండా ఇంత కట్టుదిట్టంగా మనుషులు నడవలేమని కవి అన్నారు. ఎందుకన్నారు? చీమలు క్రమశిక్షణతో చక్కగా ఒకదాని వెనుక వరుస కట్టి నడుస్తాయి, కానీ మనుషులు మాత్రం నడవలేము. అందుకే కవి అన్నారు అలాగా. అర్థమైంది కదమ్మా? ఇది ఎవరో ఒక నేత లేకుండా ఇంత కట్టుదిట్టంగా మనుషులు నడవలేమని కవి ఎందుకన్నారో అర్థమైంది కదా మీకు? ఇది. అలాగే పార్ట్ 2 రెండో భాగం మనం తర్వాత సెషన్లో చెప్పుకుందాం. ఓకే. అలాగే ఈరోజు నేను మీకు ఇచ్చే హోంవర్క్ కూడా చక్కగా ఈ గేయాన్ని 1కి 2 సార్లు చదవండి. ఇదే నేను మీకు ఇచ్చే హోంవర్క్. థ్యాంక్ యూ.